మనసే వైకుంఠం, కడుపే కైలాసం అన్న దాని గురించి ఇంకొంచెం లోతుగా, ఊరికే సింపుల్గా మనం చెప్పేసుకున్నాం. దాంట్లో లోతుగా వెళ్దాం, బాగా లోతుగా. పెద్దలు ఆ మాట ఎందుకు వాడారో, ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించారో, దాంట్లో ఎంత అర్థం ఉందో అది తెలుసుకుందాం మనం. మనసే వైకుంఠం, కడుపే కైలాసం. ఈరోజు ఫస్ట్ది మనసే వైకుంఠం అన్న దాని గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ సెషన్లో కడుపే కైలాసం అన్న దాని గురించి చెప్పుకుందాం. సరే, మనసు వైకుంఠంతో పోల్చారు. మనసుని ఎందుకు పోల్చారు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వేదాల్లోనే ఒక వాక్యం ఉంది. ఏమిటంటే, మనుష్యానాం మనయవ కారణం బంధ మోక్షం. మనుష్యానాం మనయవ కారణం బంధ మోక్షం అంటే మానవుల బంధానికి మోక్షానికి మనసే కారణం అని చెప్పి వేదాల్లో చెప్పబడింది. అందుకే మనసు మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి. మానవుని యొక్క బంధానికి మోక్షానికి మనసే కారణం. అది మోక్షం అంటే గుర్తుపెట్టుకోండి, జన్మరహిత్యం, మళ్ళా జన్మ లేని స్థితి పొందడం, దాన్ని మోక్షం అంటారు. అటువంటి ఇంకా జన్మే లేతే దుఃఖమే లేదు, శాశ్వత దుఃఖరాహిత్యం అంటారు, శాశ్వత ఆనంద స్థితి అంటారు. అలాగే బంధము. బంధము అంటే బంధింపబడ్డం, బంధంలో ఉండడం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ బంధంలో కూడా, ఈ బంధింపబడే వాళ్ళలో కూడా రెండు రకాలు ఉన్నారు. అంటే మీరు చూడండి, ఈ జన్మలు తీసుకుంటూ ఉండడమే బంధం, భూమి మీదకి రావడమే బంధం. చావు పుట్టుకలు ఉన్న జీవితమే బంధం. అందుకే అంటారు, చచ్చి పుట్టే జీవితం కాదు, చావు పుట్టుకలు లేని జీవితం కావాలి అంటారు. ఈ చచ్చి పుట్టే జీవితంలో ఈ జీవితం బంధమే. ఇంకేంటంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఎవరైతే పాపాలు చేసి భూమి మీదకి వస్తారో వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎవరైతే పుణ్యం చేసి, పుణ్య కార్యాలు చేసి, సత్కర్మాలు చేసి భూమి మీదకి వస్తారో వాళ్ళు భోగం అనుభవిస్తారు. ఇక్కడ ఏమిటి అంటే, దుఃఖం అనుభవిస్తున్నా అది బంధమే, భోగం అనుభవిస్తున్నా అది బంధమే. అది తెలుసుకోవాలి. ఇక్కడ గమనిస్తే ఈ అందుకే చెప్తారు, ఏమంటారంటే, పాపం చేస్తే ఇనప గొలుసు పడుతుంది, పుణ్యం చేస్తే బంగారం గొలుసు పడుతుంది. మొత్తం మీద గొలుసే, అదేనా గొలుసే, ఇదేనా గొలుసే, మొత్తం మీద బంధమే. బంధింపబడ్డాడు. బంధం అన్నది ఖచ్చితంగా దుఃఖమే.
బంధ విముక్తులు అవ్వడానికి ఎవడైనా ప్రయత్నం చేయాలి. సాధారణంగా అనుకోవచ్చు, ఎవరినైనా జైల్లో పెడితే వాడు బంధింపబడ్డాడు అని. కానీ గుర్తుపెట్టుకోండి, భూమి మీదకి వస్తేనే మనం బంధంలో ఉన్నట్లు లెక్క, జన్మ తీసుకుంటేనే మనం బంధంలో ఉన్నట్లు లెక్క. ఇక్కడ జైలు ఇవన్నీ మానవులు తయారు చేసిన జైలు, కానీ భూమి అన్నది భగవంతుడు తయారు చేసిన జైలు, అతిపెద్ద జైలు ఇది. భూమి మీదకి రావడం అంటే జైల్లో కొన్ని పెద్ద జైళ్ళు ఉంటాయి, ఓపెన్ జైల్స్. అలా ఇక్కడ భూమి మీదకి వచ్చాం అని చేత ఏంటి అంటే, ఇది భగవంతుడు ఆయన శక్తితో తయారు చేసినటువంటి అతిపెద్ద జైలు. కొన్ని జైళ్ళల్లో సౌకర్యాలు ఉంటాయి, కొన్ని జైళ్ళల్లో సౌకర్యాలు ఉండవు, అంతే తేడా. అలాగే భూమి మీదకి వచ్చిన వాడు మరి పాపాలు చేస్తే దుఃఖం అనుభవిస్తాడు, పుణ్యాలు చేస్తే కొన్ని భోగాలు అనిపిస్తాడు. అంటే బంధంలోనే భోగం, అంతే తప్ప మొత్తం మీద బందీయే. కానీ ఇది నువ్వు పాపం చెయ్యి, పుణ్యం చెయ్యి, భూమి మీదకి వచ్చావు అంటే కొన్ని రకాల దుఃఖాలు నీకు తప్పవు. అందుకే చెప్తారు పెద్దలు, ఏమంటారంటే ఎవడైనా సరే పాపం చేసి భూమి మీదకి వచ్చినా, పుణ్యం చేసి భూమి మీదకి వచ్చినా, ప్రతి ఒక్కరికి భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈతి బాధలు తప్పవు. ఈతి బాధలు అంటే ఉదయాన్నే మలమూత్ర బాధ ఉంటుంది ఎవరికైనా, మధ్యాహ్నం ఆకలి బాధ ఉంటుంది, సాయంత్రం కామ బాధ ఉంటుంది, రాత్రి నిద్ర బాధ. ఎంత పుణ్యం చేసుకుని భూమి మీదకి వచ్చినా కూడా ఈ 4 తప్పవు, ఈతి బాధలు. వాడు ఏదో ప్రయాణం చేస్తున్నాడు అనుకోకుండా, బాగా డబ్బున్నవాడే, ఎందుకో ఆ ప్రయాణంలో ఏమైందంటే మంచి బస్సే ఎక్కాడు, వోల్వో బస్సు, ఆడికి పాస్ పోసుకోవాలని అనిపించింది, లేకపోతే మోషన్ వచ్చింది, ఆ బస్సు ఆపమంటే ఆడు ఆపడం. ఇప్పుడు ఆడి పరిస్థితి చూడండి ఎలా ఉంటుందో. మీకు కూడా జరిగి ఉండొచ్చు ఒక్కొక్క సందర్భంలో ఇలాంటి అనుభవం ప్రయాణాలు చేసే వాళ్ళకి. ఆ సమయం వచ్చేదాకా అక్కడెక్కడో హోటల్ చూసి ఆయన బతిమాలితే ఆయన ఆపితే, అక్కడ కూడా మళ్ళీ సరైన బాత్రూమ్లు అయ్యి ఉండాలి, అవి కూడా లేకపోతే ఇంకా నరకం చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడొచ్చు. అదే పురుషులు అయితే కొంత పర్వాలా, స్త్రీలు అయితే ప్రయాణం చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి చూడండి. డబ్బు ఉంది, కోట్లు ఉన్నాయి, ఆ నరకం మరి ఉంది. అక్కడ ప్యాలెస్ లోంచే వచ్చాడు ప్రయాణం చేయడానికి. అలాగే ఆకలి బాధ, ఆకలి వేసినప్పుడు ఆ టైంకి ఆహారం దొరకకపోతే, లేకపోతే ఎంత ఇబ్బంది పడతాడో చూడండి. అలాగే సాయంత్రం అయ్యేసరికి ఆ కామ బాధ. మరి ఇటువంటి ప్రపంచంలో ఎప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండాలి అంటే వాళ్ళు ఉద్యోగం చేస్తారు, వీళ్ళు ఉద్యోగం చేస్తారు, తప్పని పరిస్థితిలో ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఏమున్నా దూరం అవుతే ఆ టైం వచ్చేసరికి ఆ కోరిక తీరకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలాగే నిద్ర బాధ రాత్రి, మరి ఆ నిద్రపోయే అవకాశం లేకపోయి ఆ విశ్రాంతి తీసుకోలేకపోతే అది ఎంత నరకమో ఒక్కసారి మనం చూడొచ్చు. ఇలాగా ఈ ఈతి బాధలు తప్పవు. అంతేకాదు ఇంకా చెప్తారు, జన్మ దుఃఖం
జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణం దుఃఖం, ఇవన్నీ వీళ్ళకి ఉంటాయి. పుణ్యం చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటాయి. జన్మించేటప్పుడు తల్లి గర్భంలో ఎంత క్షోభ అనుభవిస్తాడో ఎవరికి తెలుస్తుంది? అది లోపల ఉన్నవాడికి తెలుస్తుంది. ఆ బాల్యంలో మరి ఎన్ని రెస్ట్రిక్షన్స్, ఆ తల్లిదండ్రుల యొక్క నియమాలు, ఇవన్నీ వాడి ఇచ్చకు, వాడి కోరిక వ్యతిరేకంగా ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉంటే వాడు అనుభవించేది. ప్యాలెస్లోనే ఉంటాడు, అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ అక్కడ ఉండే రెస్ట్రిక్షన్స్, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చదవాలి, అది చదవాలి, వాడి ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటుంది. అది వాడికి నరకమే. పుణ్యం చేసే వచ్చాడు. కానీ ఇక్కడ సమాజం, కుటుంబం, ఇలాగా వీరి యొక్క ఒత్తిడిలో వాడు జీవించాలి. అది వాడికి ఒక నరకమే. అలాగే ఏదో ఒక వ్యాధి వస్తూ ఉంటుంది. ఆ వ్యాధి వల్ల అక్కడంటే కర్మలేమి తెచ్చుకోలేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణం, ఎన్ని పరిస్థితుల్లో వాడు అలాగే ఆ పరిస్థితుల ప్రభావంతో చేయకూడని పనులు చేయడం వల్ల కూడా రావచ్చు. అప్పుడు అంతకుముందు అన్ని పుణ్యకర్మలే తెచ్చుకున్నాడు, ప్రారంభ కర్మలన్నీ. మళ్ళా ప్రస్తుతం ఈ ప్రభావం, ఆ చుట్టూ ఉండే స్నేహితులు, సమాజం, కుటుంబం, ఈ ప్రభావంతో మరి అన్ని చేసి వచ్చినా మరి ఆ ప్రభావానికి కొంత లోనయ్యి ఆ రకమైనటువంటి పాపాలు చేస్తే మళ్ళా దానివల్ల కాస్త దుఃఖం వచ్చి అనిపించాల్సి వస్తుంది. అంతేకాదు మరణం, చావంటే ఎంత భయం చెప్పండి ప్రతి ఒక్కళ్ళకి. ఇవన్నీ తప్పవు. అంచేత మరి పుణ్యం చేస్తే బంగారం గొలుసు అంటారు. అలాగే త్రివిధ దుఃఖాలు ప్రతి మానవుడికి ఉంటాయంటారు. ఆది దైవికము, ఆది ఆధ్యాత్మికము. మరి ఇలాగా 3 రకాలు. ఆది ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఇవన్నీ అంటే తనకు తాను ఈ అర్షడ్ వర్గాల వల్ల తను చెయ్యకూడని పనుల వల్ల, అలాగే మరి అనుకోని సంఘటనలు జరగడం వల్ల. ఆది భౌతికం, ఆది భౌతికము, ఆది ఆధ్యాత్మికము, ఆది దైవికం, ఇలా ఇవన్నీ కూడా తప్పవు. ఇవన్నీ చేత ఏంటి అంటే పుణ్యం చేసినా కూడా అది కొన్ని భోగాలు ఉంటాయి, కానీ అది బంగారం గొలుసు. అంచేత ఎవరైనా సరే బంధ విముక్తులు కావడానికి ప్రయత్నం చేయాలి, బంధింపబడడానికి కాదు. బంధ విముక్తులు. పాపాలు చేసి వస్తే ఆ నరకం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది, భరించలేని జీవితం ఉంటుంది. పుణ్యం చేసి వచ్చినా కూడా అది కొంత దుఃఖమే, నరకమే. అంచేత ఏమిటి అంటే మరి ఇటువంటి పరిస్థితి దేని వల్ల వచ్చింది? ఇక్కడ చూడండి, అదంతా మనసు వల్లే. ఇక్కడ మనసు శుద్ధంగా ఉంటే మంచి కర్మలు, పుణ్యకర్మలు చేస్తాడు, భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. కానీ మనసు మలినంగా ఉంటే చెడు కర్మలు, పాపకర్మలు చేస్తాడు, నరకాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తాడు. మరి ఇవన్నీ ఈ కర్మలు చేయడం వల్లే కదా వీడు మళ్ళా జన్మ తీసుకోవాల్సి వస్తుంది, ఈ బంధింపబడవలసి వచ్చింది. అందుకే ఈ బంధానికి కారణం ఏంటి అంటే మనసే కర్మలు చేయిస్తుంది. వాడు ఏ కర్మ చేసినా వాడు బంధింపవలసిందే, బంధింపబడవలసిందే, బంధింపబడుతూనే ఉంటాడు. అందుకే వేదాల్లో చెప్పబడింది, మనుష్యానం, మానవుల్లో ఈ మనసే బంధ మోక్షానికి కారణం అని చెప్పడం జరిగింది. అంచేత ఈ మనసే ఈ బంధాలకి, ఈ దుఃఖానికి కారణమైంది. బంధమే దుఃఖం. జైల్లో ఉన్నవాడికి ఎన్ని సౌకర్యాలు ఉన్నా,
జైల్లో ఉండాలని అనుకోడు. వాడు భోజనం బాగా పెడుతున్నారు, అన్నీ బాగా చూసుకుంటున్నారు, ఏ టైంకి ఆ టైము. ఇంట్లో ఉంటే ఇంకా చేసుకోవాలి, జైల్లో ఉంటే వీడేమి చేసుకోగల, టైంకి వెళ్ళి శుభ్రంగా భోజనం చేసి వచ్చి కూర్చోవడమే. అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అయినా ఏమనుకుంటాడంటే నాకు స్వేచ్ఛ లేదు అనుకుంటాడు. ఈ జైల్లోంచి ఏదో రకంగా బయటపడాలనుకుంటాడు. అంచేత జైల్లో ఉన్నవాడు, ఆ బంధంలో ఉన్నవాడు బంధ విముక్తుడు అవ్వాలని ఎలా అనుకుంటూ ఉంటాడో, అలాగే ఈ జన్మ అనే బంధంలో ఉన్నవాడు ఈ బంధంలోంచి బయటపడాలని అనుకుంటాడు. అది వెంటనే తెలియదు, కానీ మనం అనుకున్నట్టుగా ఒక 300-350 జన్మలు అవుతే కానీ వాడికి అర్థం కాదు. ఏంటి ఈ కష్టం, ఎందుకు వచ్చింది, భగవంతుడు నన్ను ఎందుకు సృష్టించాడు, నేను ఏమైనా అడిగానా, ఇలా అనుకుంటూ ఉంటారు. ఎవరినైనా అడుగుతూ ఉంటారు, అసలు నన్ను ఎందుకు సృష్టించాడు అని. అది ఆయన ఎక్కడున్నాడు, నన్ను ఎందుకు ఈ పని చేయడం అంటే, వీళ్ళందరూ ఈ అంతా దేవుడు చేసిన పనే కదా, దేవుడు సృష్టించిన సృష్టే కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నాకు ఇలాంటి జీవితం వద్దు, వద్దంటే అయిపోతుందా, వాడి చేతిలో ఉందా, వాడు కొంత ప్రయత్నం చేయాలి కదా. ఏం ప్రయత్నం చేయకుండా ఎలా బయటపడతాడు, కొంత ప్రయత్నం చేయాలి, కొంత కృషి చేయాలి, కొన్ని సాధనలు చేయాలి. పత్రిజీ లాంటి ఆ సద్గురువుల్ని పట్టుకోవాలి, వారి మార్గంలో మనం నడుచుకోవాలి, వారు చెప్పింది మనం ఆచరించాలి. వారు చెప్పింది మానేసి మనం ఇంకోటి చేస్తే ఉపయోగం లేదు, ఆ జన్మ వేస్తే. మళ్ళా తర్వాత జన్మలో అలాంటి గురువు దొరుకుతాడో దొరకడో. అటువంటి గురువు దొరికి ఆయన్ని వదిలిపెట్టి బొడ్డ గురువుని పట్టుకుంటే ఆ జన్మ వేస్తే. ఆ సద్గురువు అయినటువంటి ఆ పత్రిజీ సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు, కానీ వీళ్ళేం నడిపిస్తారు, వీళ్ళకేం తెలుసు. మొన్నే చూసాం మనం ప్రత్యక్షంగా, పచ్చడి వడ్డిస్తూ ఆ ప్లేటుకి ఆ స్పూన్ తగిలిస్తే తిట్టారు. ఇది కూడా నీకు తెలీదా, ఎంగిలి ప్లేట్లో దాన్ని తగిలిస్తూ నువ్వు ఆ పచ్చడి వేస్తావా అని చెప్పి తిట్టారు. అంటే అంత చిన్న విషయం కానించి సరి చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ తిట్టడం చూస్తున్నారు అంతేగాని అక్కడ ఎందుకు తిట్టారు అని ఆలోచిస్తే రైటే కదా, ఆ మాత్రం కూడా మనం తెలుసుకోలేకపోయామే అని చెప్పి మనకు అర్థమవుతుంది. మరి ఈ చిన్న విషయాన్ని ఆయన సరి చేస్తూ ఉంటే పెద్ద పెద్ద విషయాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని తప్పులు చేస్తున్నామో మనం. మరి అన్ని ఆయన ఒక్కొక్కటి సరి చేసుకొస్తున్నాడు. అలా నా జీవితంలో కూడా ఆయన ద్వారా ఎన్నో సరి చేసుకున్నాను. ఆయనే లేకపోతే ఆ తప్పులు అలా చేస్తూనే ఉంటాం, ఆ కర్మలన్నీ మన అకౌంట్లోనే పడుతూ ఉంటాయి. ఇలాగా ఇటువంటి కర్మలన్నీ చేస్తూ ఈ బంధంలో ఉంటాం. ఎవడైనా అనుకుంటాడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఎందుకు ఈ జీవితం లేకుండా ఉంటే బాగుండు కదా అని. అంత తేలికేం కాదు, కానీ కృషి చేయాలి, కష్టపడాలి. అటువంటి గురువుల్ని ఆశ్రయించి వాళ్ళ మార్గంలో మనం పయనించాలి. చాలా చాలా అదృష్టం. సాధారణంగా మనం గురువుల్ని ఎత్తుకెళ్ళాలి ఎక్కడో, హిమాలయాలకో, హరిద్వారో, ఋషికేశో. కానీ ఆయన మనల్ని ఎత్తుకుంటూ వస్తున్నాడు, మన ఊళ్ళోకి వస్తున్నాడు, మన దగ్గరికి వస్తున్నాడు. ఇంకెంతకన్నా గొప్ప అవకాశం ఎక్కడుంటుంది. పత్రి గారి పరిచయం కాకముందు నేను మా మేడము హరిద్వారు, ఋషికేశు ఇవన్నీ వెళ్ళాం. ఆ ఋషికేశులో మేము అక్కడ మాకున్న అవగాహన ఏంటి అంటే, అక్కడ చెప్పారు ఏమని, ఎంతో మందికి ఇక్కడ ఆశ్రమాలు నిర్మించి ఇచ్చారు. ఆ గంగా నది ఒడ్డున ఆ గొప్ప గొప్ప గురువులంతా అక్కడ సాధనలు చేసుకుంటూ ఉంటారు అని చెప్పారు. అరే, ఇంతమంది గురువులు అక్కడ ఉంటే
మరి మనం కూడా వెళ్ళి ఏదైనా వారి దగ్గర సందేశం తీసుకుంటే బాగుంటుంది అని వెళ్ళాం మేము. కొన్ని ఆశ్రమాలు అంటే మనం ఇదివరకు అంటే ఈ పాకలో వేసేవారు, ఇప్పుడు బిల్డింగ్ల కింద వేసి ఇచ్చారు గవర్నమెంట్. వెళ్తే ఒక చోట ఓ గురువు గారు ఉన్నారు, ఆయనకి ఓ శిష్యుడు సేవ చేస్తున్నాడు ఆయన దగ్గర. శిష్యుడిని అడిగాం, బాబు నువ్వు ఎక్కడి నుంచి ఏంటి అంటే, కర్ణాటక నుంచి ఏదో చెప్పాడు ఆయన, కొంచెం తెలుగే మాట్లాడాడు. ఏంటి ఇక్కడ దాకా వచ్చావన్నా? సారు దగ్గర జ్ఞానం పొందడానికి ఇక్కడికి వచ్చా అన్నాడు. నువ్వేం చదివా అన్నాడు. ఎంఎస్సి అన్నాడు. మేము ఆశ్చర్యపోయాం. మరి కుటుంబం లేదా అంటే అన్నీ ఉన్నాయన్నాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, నాకు కావాల్సింది ఈ గురువు దగ్గర లభిస్తుందని ఇక్కడికి వచ్చాను అన్నాడు. మరి ఇంచు వచ్చి సంవత్సరాలు కూడా అయ్యింది. ఏం చేస్తున్నాడు అంటే, గురువు సేవ చేస్తున్నాడు. చేసి ఆయన దగ్గర జ్ఞానం పొందుదామని అక్కడ ఇంటిని వదిలేసి అన్ని వదిలేసి ఎక్కడి నుంచో అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానం పొందేటువంటి ఆ తపనలో అక్కడ ఆయనకి సేవ చేస్తున్నాడు. తీరా ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాం, ఏమండి మరి మేము జ్ఞానం పొందాలి, ఏమిటి అంటే, ఏమి లేదు నువ్వు పురాణాలు చదువుకోండి అన్నాడు. అష్టాదశ పురాణాలు చదువుకోండి అని ఆయన అంటే, మరి ఏం చదువుతాం, ఏం అర్థం చేసుకుంటాం, ఏం తెలుస్తుంది అని. ఇంకా అలా ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు ఇంకోటి చెప్తున్నారు, ఊరికి అలా కూర్చో అంతే అంటారు, లేకపోతే కళ్ళు మూసుకోమని ఇంకొకటి అంటాడు. ఇలా ఒక్కొక్కరు రకరకం చెప్పాడు. మాకు సరైన ఆన్సర్ రాలా. అక్కడ ఆ ఋషికేశలోనే మేము అక్కడ ఓ సత్రంలో అక్కడ ఉన్నాం మేము. ఉంటే అక్కడ వాళ్ళు చెప్పారు, ఏమండి వీళ్ళ చుట్టూ తిరగడం దండుగా, మీరు వాళ్ళని అడుగుతున్నారు వీళ్ళని అడుగుతున్నారు, కానీ వీళ్ళంతా డబ్బులు వాళ్ళే, ఏదో ఆవేశంతో ఇక్కడికి వచ్చారు, వచ్చి దారి దొరక్క ఇక్కడ మళ్ళా తిండి లేక చివరికి ఏమైపోయారంటే వీళ్ళంతా బెచ్చగలిగిన తయారైపోయారు. ఎవడు డబ్బు ఇచ్చేవాడు దొరికితే వాళ్ళని పట్టుకుని ఏదో 4 మాటలు చెప్పడం, డబ్బులు అడగడం, అంతకన్నా ఏమీ లేదు, ఇక్కడికి ఎందుకండి మీకు అని చెప్పి అక్కడ ఉన్నాయని చెప్పడం జరిగింది. నిజంగా అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. సరే ఇంకా ఊరికే మేము వెళ్ళాం కాబట్టి ఆ ఆసక్తితోటి అక్కడ ఎంక్వైరీ చేశాం, కానీ మళ్ళీ వెనక్కి వచ్చేసాం. వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు మేము ఇంత తపంలో ఉన్నామేమో దానికోసమే, అప్పుడు మాకు పత్రి గారి యొక్క మరి సందేశం అంటే ఆయన గురించి మాకు తెలిసిందే. మేము ఉన్న చోట్లోనే ఒక ఆవిడ వచ్చి మమ్మల్ని అడిగింది, ఏమని అంటే, మరి పత్రి గారంట ఆయన వస్తారు, మీ ధ్యాన మందిరంలో ధ్యానం చెప్తారంట అని చెప్పి. అప్పుడు ఒకటే ప్రశ్న అడిగాను, ఎందుకంటే అంతకుముందు ఓ 2-3 గురువుల పరిచయం కూడా అయింది, ఎంతసేపు డబ్బుల మీదే ఉండేవారు. అప్పుడు అడిగాను నేను, డబ్బులు ఏమైనా తీసుకుంటారా, డబ్బులు ఏమి తీసుకోరా అన్నారు. అలాగే సరే అని చెప్పాను. అలా మరి ఆయన పరిచయం లేదు, నాకు పరిచయం చేస్తావా అంటే ఆయన చేత ఫోన్ చేయించడం అది జరిగింది అనుకోండి. ఆ రకంగా మరి ఆయన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ జ్ఞానంలోకి రావడం, ఆయన పుస్తకాలు కొనడం, ఆ పుస్తకాల ద్వారా నాకు ఎక్కడ సందేహ నివృత్తి కానటువంటి సందేహాలన్నీ అక్కడ నివృత్తి అవ్వడం, నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఇంకేమీ లేదు, నేను ఎతికేదంతా ఇక్కడే ఉందన్నది నాకు తెలియడం, ఇంకా ఆయన్ని అనుసరించి ఆయన చెప్పిన మార్గంలో పయనించడం, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయింది. అంచేత సరైన గురువుని మనం ఆశ్రయిస్తే ఖచ్చితంగా మనం ఆ స్థితిని మనం పొందొచ్చు. అంచేత ఏంటి అంటే, ఇక్కడ మనం గుర్తెట్టుకోవాల్సింది, ఇనప గొలుసైనా బందీయే, బంగారం గొలుసైనా బందీయే. అంటే పాపం చేసినా బందీ అవ్వాల్సిందే, పుణ్యాలు చేసిన, లోకంలో అందరూ ఏమంటారు, పాపాలు చేయొద్దు పుణ్యం చేయమంటారు. రైటే, చెయ్యి, పుణ్యం చెయ్యి, ఎవడు కాదన్నాడు, సేవలు చెయ్యి, కానీ అది కూడా నీకు బంధమే, కానీ బంధ విముక్తునే ఆ పుణ్యాలు కూడా చెయ్యవు. అది అందుకే పత్రి గారి దగ్గర నేను కొత్తగా తెలుసుకున్నాను,
మొట్టమొదటిసారి. ఏమిటి అంటే మనం పాపకర్మలు చేయకూడదు, పుణ్యకర్మలు చేయకూడదు. మరి ఏం చేయాలి? ఏం చేయకుండా ఎలా ఉంటాము? అప్పుడు చెప్పారు ఆయన, ముక్తి కర్మలు చెయ్యాలి. ఏమిటి ముక్తి కర్మలు? ఆత్మకర్మలే ముక్తి కర్మలు అని చెప్పి ఆయన మనకి చెప్పడం జరిగింది. ఓహో, మనం పుణ్యాలు చేసినా కూడా ఇందులోకి రావడమే అని చెప్పి అప్పుడు అర్థం చేసుకుని, మరి అప్పుడు దాకా చేస్తున్న కొన్ని పుణ్యకర్మలు అవన్నీ మూసేసి, మరి ఏదైతే ముక్తి కర్మో అది తెలుసుకుని దాన్ని అనుసరించాం. అంతకుముందు హోమియోపతి హాస్పిటల్ నడిపేవాళ్ళం, ఉచిత హోమియో. రోజు 100-200 మంది వచ్చి ట్రీట్మెంట్ చేసేవారు. మందులు అయ్యి మేమే ఇచ్చాం, డాక్టర్ జీతం మేమే ఇచ్చేవాళ్ళం. ఒక రిటైర్డ్ డాక్టర్ని పెట్టి ఆయనకి ఒక ఇల్లు కూడా ఇచ్చాం. అలా నడిపాం మేము ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. పూర్వం మా తాతయ్య గారు నడిపేవారు. ఆయన నుంచి దాన్ని నేను తీసుకుని నేను కొనసాగించాను ఆయన తర్వాత. అలా నడిపేవాళ్ళం. కానీ పత్రిక గారు పరిచయం అయ్యాక మరి ఏమిటి ఈ హాస్పిటల్ వీళ్ళందరూ వైద్యాలు చేయడం ఇవన్నీ అంటే పుణ్యమే, రైటే. కానీ ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ భూమి మీదకి రావాలి. మళ్ళా జన్మ అంటే మళ్ళీ నానా బాధలే. ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక అశాంతి. ఆ పక్కోడు ఏదో మూర్ఖుడు ఉంటాడు, వాడు మనల్ని ఏదో తిడతాడు, మన బుర్రంతా పాడైపోతుంది. అలా మనం భూమి మీదకి వస్తే, పుణ్యం చేసి భూమి మీదకి వచ్చిన ఎలాంటి భార్య దొరుకుతుందో, ఎలాంటి భర్త దొరుకుతాడో, మళ్ళా ఎలాంటి పిల్లలు లభిస్తారో, పిల్లల వల్ల నరకం అనిపించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నా ఫోన్ చేసి అడిగేవాళ్ళు ఉన్నారు, నా పిల్లలే నాకు నరకం అండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎలా మారుతారో చెప్పండి అనేవాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సమస్యలు, భార్యతో ఇబ్బందులు పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు, భర్తతో ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మొత్తం మీద భూమి మీదకి వస్తే వీడు పుణ్యం చేసే వచ్చాడు, కానీ ఆ వచ్చేవాళ్ళు ఇంచేత పుణ్యం చేసిన బంధమే, బంధం అన్నది నరకమే అన్న విషయం మనం తెలుసుకోవాలి. అంచే ఈ బంధంలోంచి బయటపడే ప్రయత్నం చేయాలి. బంధంలోంచి బయటపడే చేయాలి. బంధంలోంచి ఎవడు బయటపడతాడు? మోక్షం పొందినవాడు. బయటపడిన వాడిని మోక్షం పొందాడు అంటారు. అది ఆ మోక్షం అంటే గుర్తెట్టుకోండి. మోక్షం అంటే జన్మరాహిత్యం, జన్మ లేని స్థితి. అంటే చావు పుట్టుకలు ఉన్న జీవితంలోంచి చావు పుట్టుకలు లేని జీవితాన్నే మోక్షం అంటారు. మరి ఎవరికి వస్తుంది అది? ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఆ వైకుంఠ వాసుని చేరుకుంటారో, ఆ వైకుంఠం చేరుకుంటారో వారికి ఇది సంప్రాప్తిస్తుంది. మరి ఈ వైకుంఠం ఎక్కడుంది? విష్ణుమూర్తి ఉండేటువంటి వైకుంఠం ఎక్కడుంది అంటే సత్యలోకంలో ఉంది. గుర్తెట్టుకోండి, బ్రహ్మ ఉండే బ్రహ్మలోకం కానీ, విష్ణు ఉండేటువంటి వైకుంఠం కానీ, శివుడు ఉండేటువంటి మరి కైలాసం కానీ, ఇవన్నీ కూడా సత్యలోకంలో కొన్ని భాగాలు. అటువంటి సత్యలోకం చేరుకుంటే ఎవడైనా ఇక మళ్ళా భూమి మీదకి రావక్కల్లా, ఇంకా జన్మ అన్నది లేదు. అదే భగవద్గీతలో చెప్పబడింది, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్జన మా ముపేచంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అని. అంటే బ్రహ్మలోకాల లాంటి లోకాలకి నువ్వు చేరుకున్నా, అన్ని లోకాల కంటే గొప్ప లోకం బ్రహ్మ. దానికి అక్కడికి చేరుకున్నా కూడా భూమి మీదకి రావాలి. కానీ దానికంటే గొప్ప లోకం ఏది అంటే సత్యలోకం. ఆ సత్యలోకానికి చేరుకుంటే ఇంక మళ్ళా భూమి మీదకి రావక్కల. అది కృష్ణుడు చెప్పాడు. నేను ఉండేటువంటి లోకం అన్నాడు. నేను ఉండేటువంటి లోకమే సత్యలోకం ఆయన ఉండేది. అలాంటి పూర్ణాత్మలు ఎంతో మంది సత్యలోకంలో వసిస్తున్నారు. ఇప్పుడు లక్షల మంది ఉన్నారంట అక్కడ. అటువంటి అంత గొప్పదంట సత్యలోకం, అంత విశాలమైనది, అంత గొప్పది. అది చేరుకోవాలంటారు పత్రి గారు. అదే ప్రతి ఆత్మకి, ప్రతి మానవుడు, ప్రతి ఆత్మ యొక్క లక్ష్యం.
అది చేరుకోవడం. అదే మన గమ్యం. మన ఈ జీవిత ప్రయాణం ఎక్కడి దాకా సాగుతుంది? సత్యలోకం చేరేదాకా సాగుతుంది. ఇంకక్కడ ఎండ్ అయిపోతుంది. ఇంచేత అది మన గమ్యం కాబట్టి సత్యలోకం చేరుకోకుండా దీనికి ఈ ప్రయాణం అంతం కాదు. మళ్ళా మళ్ళా వస్తూ ఉంటాం, మళ్ళా చస్తూ ఉంటాం, మళ్ళా వస్తాం, మళ్ళా చస్తాం. ఇదే ఈ జీవిత ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది. పుడతాం, పెరుగుతాం, మార్పు చెందుతాం, చివరికి అంతమైపోతూ ఉంటాం, మళ్ళా వస్తూ ఉంటాం. పునరపి జన్మం పునరపి మరణం శంకరాచార్య వారు చెప్పారు. ఎప్పటిదాకా అంటే ఆ సత్యలోకం చేరేదాకా. ఎవరు అయితే సత్యలోకం చేస్తారో వాడు మోక్షం పొందినట్టు. ఎందుచేతంటే అక్కడ ఆ సత్యలోకంలోనే కదా వైకుంఠం ఉంది. ఆ వైకుంఠాన్ని చేరుకున్నట్టేగా సత్యలోకం చేరుకుంటే. మరి ఇది ఎవరికి సాధ్యము అంటే అది కూడా ఈ మనసు వల్లే సాధ్యం. అందుకే మనుష్యానం మనయవ కారణం బంధ మోక్షం. బంధానికి మనసే కారణం. ఈ కర్మలు చేయడం వల్ల ఈ బంధంలో చిక్కుకుంటున్నాం మనం. మోక్షానికి ఈ మనసుని మనం శూన్యం చేసుకోగలిగితే, చెప్పుకుంటున్నాం మనం, మనసును శూన్యం చేస్తే మనం జ్ఞానం పొంది కర్మలన్నీ రహితం చేసుకుని ఆ మోక్షాన్ని మనం పొందగలుగుతాం. కర్మలు ఉన్నంతకాలం బంధంలోనే ఉంటాం. కర్మలు ఎప్పుడైతే రహితమైపోయినాయో అప్పుడు మనకి బంధ విముక్తులు అవుతాం. అంచేత దీనికి ముఖ్య కారణం ఏది అంటే మనసే. అందుకే మనం చెప్పుకుంటున్నాం ధ్యానం చేస్తేనే అది సాధ్యమని, శ్వాసమే ధ్యాస పెడితేనే ఇది సాధ్యమని. ఈ మోక్షం అన్నది ఎలాగా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస పెడితే ఫస్ట్ మనసు నిశ్చలమవుతుంది. ఆలోచనలు, రకరకాల ఆలోచనల అయిపోయి నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసు ఇంకా మనం కొనసాగిస్తూ ఉంటే, మన భీమవరం క్లాసులు, ఇలాంటి క్లాసులు 3 రోజుల క్లాసులు కొన్ని నెలలు మనం చేస్తే ఏమవుతుంది అంటే ఈ నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది, శుద్ధి అవుతుంది. ఆ మనసు పవిత్రం అవుతుంది. అంతకుముందు మలినంగా ఉంది, కానీ మనం ఈ ధ్యానం చేయగా అది పవిత్రం అవుతుంది. పవిత్రమైన మనసు ఇంకా మనం సాధన చేస్తూ ఉంటే అది మెల్లిమెల్లిగా శూన్యం అవుతుంది. పవిత్రమైనప్పుడు బుద్ధి వికసిస్తుంది. అది శూన్యం అయ్యేటప్పుడు మన జ్ఞానం ఉదయిస్తూ ఉంటుంది. ఇంకా చేస్తుంటే అది ఇంకా శూన్యం అవుతుంటే ఆ జ్ఞానము అగ్నిలా ప్రజ్వరిల్లి మన కర్మలన్నిటినీ దగ్ధం చేస్తుంది. ఎప్పుడైతే కర్మలన్నీ దగ్ధం అయిపోయినాయో వాడు మోక్షాన్ని పొందుతాడు. అది మరి ఇది ఈ మనసు వల్లేగా. మనసు ఉంటే బంధము, మనసు లేకపోతే మోక్షం. అంచేతే అందరూ అదే చెప్తారు, ఎవరు చెప్పినా అదే చెప్తారు, మనసును శూన్యం చేసుకోమని. భగవద్గీతలో చెప్పల త్రైగుణ్య విషయ వేద నిశ్చయగుణ్యో భవార్జున. ఈ వేదాలన్నీ 3 గుణాలకు సంబంధించిన విషయాలే బోధిస్తున్నాయి. నువ్వు ఈ 3 గుణాలు దాటి నిర్గుణుడి 3 గుణాలు మనసుకు సంబంధించింది. ఈ 3 గుణాలు దాటిపోతే ఇంకా ఏ గుణం లేనిది మనసు లేని స్థితి. అక్కడికి చేరుకోమన్నాడు ఆయన. అలాగా అందుకే వీరబ్రహ్మేశం కూడా స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రములందు మహిమ లేదు, గుణము కుదిరినేని ఘనయోగి తానవును అని చెప్పన్నాడు. ఈ స్నానాలు ఇవన్నీ, ఈ మంత్రాలు, జపాలు, ఈ తంత్రాలు, వీటిలో కూడా ఏమీ లేదు. గుణం కుదిరితే చాలు, అంటే నిర్గుణుడు అవుతే చాలు, వాడే ఘనమైన యోగి, మోక్షం పొందిన వాడు అవుతాడు. అది అంచేత ఆ వైకుంఠం పొందాలి అంటే అది ఈ మనసే కారణం. అంచేత మనసే వైకుంఠం అని చెప్పి అనడానికి కారణం. ఈ మనసే
అన్నిటికీ కారణం ఆ మనసు శూన్యమవుతే వైకుంఠంలో ఉన్నట్టే వాడు. శాశ్వత ఆనందంలో ఉన్నట్టే, ఆ మోక్షం పొందినట్టే. ఆ ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నాం పత్రి గారి ద్వారా. దానికోసమే సరైన జ్ఞానం అని మనం అలా మొత్తుకుంటూనే ఉన్నాం. అంచేత ఇవన్నీ మనం ఎంత లోతుగా మనం విశ్లేషించుకుంటే అంత బాగా అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్క మాటలో పెద్దలు వదిలిన మాటల్లో ఎంత లోతు అర్థం ఉంటుందో ఒక్కసారి మనం తెలుసుకోవచ్చు. అంచేత వేదాల్లో చెప్పిన మాటలేమీ అసత్యాలు కావు, వేదవాక్కులు అంటారు. స్పష్టంగా చెప్పారు, మనుష్యాణం మనయేవ కారణం బంధ మోక్షం. బంధానికి మోక్షానికి. మోక్షం అంటే వైకుంఠ చేరుకోవడం, అది మనసే. అందుకే మనసే వైకుంఠం. ఈ మనసు వల్లే వైకుంఠం. మనసు ఉంటే బంధము, ఈ మనసు శూన్యమవుతే వైకుంఠం. అందుకని పెద్దలు ఈ రకంగా పోల్చడం జరిగింది. కడుపే కైలాసం అన్నదానికి కూడా మనం నెక్స్ట్ ఇంకో సెషన్లో చెప్పుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.